దుర్యోధనుడు ఇంకా కొనసాగిస్తూ ద్రోణుడితో ఇలా అంటున్నాడు. ఇంకా పాండవుల పక్షంలో దృష్టకేతు, సేకితానుడు, మహాపరాక్రమశాలి అయిన కాశీరాజు, పురుజిత్, కుంతిభోజుడు మరియు మహావీరుడైన శైబ్యుడు కూడా ఉన్నారు. ఈ శ్లోకంలో దుర్యోధనుడు పాండవుల వైపు ఉన్న మరింత బలమైన యోధుల లిస్టు చెబుతున్నాడు. దృష్టకేతు ఇతను సేనానాయకుడు మరియు ధైర్యవంతుడు. సేకితానుడు ఇతనొక గొప్ప యోధుడు. కాశీరాజు ఇతనొక పరాక్రమశాలి అయిన రాజు. పురుజిత్ మరియు కుంతిభోజుడు వీళ్ళిద్దరూ మహారథసారథులు. శైబ్యుడు ఇతను ధర్మపరుడు మరియు మహావీరుడు. దీనితో దుర్యోధనుడి మనసులో భయం పెరుగుతోంది. అందుకే ప్రతి యోధుని పేరు చెబుతూ పాండవుల బలం ఎంత ఎక్కువగా ఉందో క్రమక్రమంగా వ్యక్తం చేస్తున్నాడు. వీరంతా ధర్మానికి దగ్గరగా ఉన్న యోధులు. అందుకే పాండవుల సైన్యం గుణం పరంగా కూడా బలమైనదే. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది, నీ చుట్టూ ఎంతమంది ఉన్నా సరైన గుణం లేకపోతే విజయం అసాధ్యం. అందుకే నీ చుట్టూ ఉన్న వారి గుణమే నీ బలం.